హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శివాని మొగసాటి. ఈరోజు వీడియోలో ఆఫ్ఘనీ పన్నీర్ కర్రీ, అది రెస్టారెంట్ స్టైల్లో. అండ్ అలానే బిర్యానీ అయితే వెజ్ బిర్యానీ చేశాను. ఎందుకంటే పన్నీర్ చాలా హెవీ కదా. సో దీనికోసం అయితే నేను బంగాళదుంప, క్యారెట్, క్యాప్సికమ్, టొమాటో, ఒక 4-5 పచ్చిమిర్చి, ఉల్లిపాయ, బఠానీ, బీన్స్ ఇవన్నీ కూడా తీసుకున్నానండి. ముందుగానే బఠానీ అండ్ బీన్స్ కూడా నానబెట్టుకున్నాను. సో నేనైతే ఇది కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నా. కొంచెం ఆయిల్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్. కట్ చేసి పెట్టుకున్న ఈ వెజిటేబుల్ పీసెస్ అన్నీ కూడా బాగా వేపించుకున్నాను. మీకు నెయ్యి కావాలనుకుంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. మనం ఈ కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి బిర్యానీ సామాన్ ఉంటాయి కదా, ఆకు, అలానే జాజి పువ్వు, జాపత్రి, లవంగాలు, దాల్చిన చెక్క అవన్నీ కూడా వేసుకున్న తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. నెక్స్ట్ అయితే కొంచెం జీడిపప్పు యాడ్ చేసిన తర్వాత ఉప్పు, అలానే పసుపు, బిర్యానీ మసాలా కూడా వేసాను. నేనైతే ఒక 2 గ్లాసెస్ రైస్ చేస్తున్నానండి, బిర్యానీ రైస్. సో ముందుగానే నానబెట్టుకున్నాయి 2 గ్లాసెస్ రైస్ అయితే వేసాను. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 4 గ్లాసెస్ వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను. చూసారు కదా, 4 గ్లాసెస్ వాటర్ని అయితే యాడ్ చేశానండి. కుక్కర్ మూత పెట్టాను కాబట్టి ఇంకొక హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రా అయితే వేసుకోవచ్చు. కుక్కర్ మూత పెడితే చాలా తొందరగా అయిపోద్ది, బట్ అంత టేస్ట్ అనిపించదు నాకు. సో నేనైతే కుక్కర్ మూత పెట్టకుండా, విజిల్స్ రాకుండా జస్ట్ ఒక ప్లేట్తో కవర్ చేస్తాను ఈ బిర్యానీ ప్రాసెస్ని. ఇదంతా కూడా మనం బాగా కలుపుకొని ప్లేట్ అయితే పెట్టేశాను. నెక్స్ట్ అయితే మన ఆఫ్ఘనీ పన్నీర్ కర్రీలోకి అయితే వెళ్ళిపోదాం. సో దానికోసం ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను. అందులో ఒక 3 మీడియం సైజ్ ఉల్లిపాయలను అయితే కట్ చేశానండి. చిన్న చిన్న పీసెస్లా కాకుండా చీరికల్లా కోస్తారు కదా, సో అలా అయితే నేను ఈ ఉల్లిపాయలు అయితే కట్ చేశాను. అలానే 4 పచ్చిమిర్చి, బాగా కారం ఉన్న 4 పచ్చిమిర్చి, ఒక 5 వెల్లుల్లి రబ్బలు కూడా వేసాను. అలానే అల్లం, ఒక నిమ్మకాయ సైజ్ అంత అల్లం కూడా వేసానండి. ఇవన్నీ కొంచెం వేగా అనిపించుకొని కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నా. సో ఇదంతా కూడా ఒక 5 to 10 మినిట్స్లో అయితే ఫ్రై అయిపోతుంది. ఎక్కువ ఫ్రై అవసరం లేదు. అవి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపించుకొని ఇలా చూపిస్తున్నట్టుగా మిక్సీ చేసుకోవాలండి. మిక్సీ చేసుకున్న పేస్ట్లో ఒక టేబుల్ స్పూన్ పసుపు, అలానే ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేశాను. చూసారు కదా, ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. 250 గ్రామ్స్ పన్నీర్ తీసుకుని ఇలా చిన్న చిన్న క్యూబ్స్లో అయితే కట్ చేశాను. పన్నీర్ అనేది హై ప్రోటీన్ ఫుడ్, ఇదైతే చాలా మంచిది. ఈ పన్నీర్ అయితే చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా ఈజీగా తినచ్చు. అండ్ ఈ కట్ చేసిన పీసెస్లో కొంచెం ఉప్పు, పసుపు, కారం, అలానే కసూరి మేతి, కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేశాను. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని మనం పన్నీర్ పీసెస్ అన్నీ కూడా రెడీ చేసుకున్నాం కదా, అదంతా కూడా ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై అవసరం లేదు, జస్ట్ మామూలుగా ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ జీడిపప్పులను అయితే నేను ముందుగానే నానబెట్టుకున్నానండి. నానబెట్టుకున్న తర్వాత మన దగ్గర పెరుగు ఉంటుంది కదా, అదైతే వేసుకోవాలి. వేసుకుని అయితే మొత్తం పేస్ట్ చేసుకుని ఈ ఉల్లిపాయల పేస్ట్, అలానే జీడిపప్పు పేస్ట్ కూడా తయారు చేసుకున్నా. అది పక్కన పెట్టేసిన తర్వాత ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ హీట్ చేసుకుని బిర్యానీ ఐటమ్స్ ఉంటాయి కదా, జాపత్రి, ఆకు అవన్నీ కూడా వేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న 2 పేస్ట్ కలిపేసుకుని అదంతా కూడా మనం ప్యాన్లో వేసేసుకుందాం. ఇప్పుడు చూసారు కదా, ఇదైతే మొత్తం బాగా ఉడుకుతుంది. కొంచెం వాటర్ని అయితే యాడ్ చేశాను నేను. ఇది ఒక 10 మినిట్స్ వరకు మనం ఇలా ఉంచుకోవాలి. ఆయిల్ అంతా కూడా పైకి తేలిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ని కూడా యాడ్ చేసుకున్నాను. ప్రాసెస్ అయితే రెడీ అయిపోతుంది. సో పక్కనే క్యాప్సికమ్ ఒకటి, టమాటా, కరివేపాకు, కొత్తిమీర, కసూరి మేతి ఇవన్నీ కూడా ఫ్రై చేసుకుని అందులో అయితే నేను యాడ్ చేశాను. అయిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా వదిలేసా. కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది, ఆఫ్ఘనీ పన్నీర్ కర్రీ, అది రెస్టారెంట్ స్టైల్లో. సో బిర్యానీ అండ్ ఈ కర్రీ చాలా టేస్టీగా వచ్చింది. ఇదైతే రోటీస్లో కూడా బాగుంటుందండి.
రెస్టారెంట్స్‌లో దొరికే అఫ్ఘానీ పన్నీర్ కర్రీ అయితే మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకున్నాం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.